వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చైనా ఫోన్ తో పోల్చారు. జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఐఫోన్ కు చైనా ఫోన్ కు ఎంత తేడా ఉందో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి అంతే తేడా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. చైనా ఫోన్ చూడటానికే బాగుంటుందని కానీ సరిగ్గా పనిచేయదని అన్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బురుడీ కొట్టించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కులంలో ఎంత జనాభా ఉందో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాల నేతలతో తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించారని, వారితో స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశం కావడం లేదని ప్రశ్నించారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మరో తెలంగాణ పోరాటం తరహా ఉద్యమానికి బీసీ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తప్పుడు జనాభా లెక్కలతో బీసీ సమాజం ఆగ్రహంతో ఉందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాల నాయకులతో చర్చలు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీలు 52% ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందని విమర్శించారు. ఈ తప్పుడు లెక్కలను చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని ఆమె ఆరోపించారు. 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా ప్రజలను వంచిందన్నారు. ఎండిన పంట పొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని విమర్శించారు. రాజకీయ కక్షలను పక్కన పెట్టి కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు స్కూటీలు, మహిళలకు 2500 రూపాయల వంటి హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఇవన్నీ సంవత్సరంన్నర నుంచి బీసీ సంఘాలు అందరు కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం. కులగణన చేసినామని చెప్తున్నారు. సరే, తక్కువ ఒప్పో 46% ఉన్నాము. నువ్వు మాట ఏమి ఇచ్చినావు? 42% మేము రిజర్వేషన్ చేస్తా అన్నాం. మొన్న అసెంబ్లీ పిలిచింది. మరి పిలిచినప్పుడు డైరెక్ట్ 42% బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు. ఓకే, కులగణన ఇంతమందికి ఇంతమంది ఉన్నారు అన్నావు. మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతుంది? బీసీలో 46% ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, లెక్కలు బయట పెట్టు కదా. అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇటువంటి కీలక దశలో నేను ఏం చేస్తారు ప్రభుత్వం? పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా పిలిచిరు మీటింగ్. నేను అనుకున్నా, అరే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. బీసీ సంఘ నాయకులు పాపం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వారు, వక్లాభరణం కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గా వేసింది. అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోనీ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం. ఏది లేదు. ముఖ్యమంత్రి గారికి కనీసం మా మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు. యాక్చువల్ గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు. మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా మీటింగ్ పెట్టాలి. ఎందుకు సమయం లేదు ఆయనకు? ఇప్పటికి 31 సార్లు ఢిల్లీకి పోవచ్చింది ముఖ్యమంత్రి గారు. కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే, కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బానే ఉంటది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు.